మనం మరి దేవుని వాక్యాన్ని వినడానికి ఉపయోగించుకుందాం. प्रभु ने जो हमें थोड़ा सा समय दिया है, इस समय को हम प्रभु का वचन सुनने में इस्तेमाल करेंगे. तो అందరూ బైబిల్ తెరవండి. तो आइए सब बाइबल खोल दीजिए. तो బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మరి మనం విందాం. तो बाइबल खोलकर प्रभु के वचन को ध्यान से हम लोग सुनेंगे. ప్రియులారా, प्रियों, కొన్నిసార్లు మరి మనం క్రైస్తవులుగా కొన్ని విషయాల్లో మనం వ్యతిరేకంగా ఆలోచిస్తాం. हम क्रिश्चियन हैं लेकिन कई बार कई संदर्भ में हम उल्टा सोचते हैं. ఎలా అంటే किस तरह? కొన్నిసార్లు మన జీవితాల్లో వచ్చినటువంటి సమస్యలు కానీ వేదనలు కానీ ఇరుకులు ఇబ్బందులు తలంచుకుని कई बार अपने जीवन में आने वाली समस्या, परेशानी, चिंताओं को सोचकर నిజంగా దేవుడు మాతో ఉన్నాడా, क्या सच में परमेश्वर हमारे साथ है, నిజంగా దేవుడు మాతో ఉంటే ఇలా జరుగుద్దా, क्या परमेश्वर हमारे साथ होता तो ऐसा होता, నిజంగా దేవుడు మాతో ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది. अगर प्रभु हमारे साथ होता तो ऐसा हमारे जीवन में क्यों होता. కొన్నిసార్లు మనకంటే ఈ లోకంలో విలువైన బతుకుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. कई बार अपने जीवन में हमसे बढ़कर अच्छा जीवन जीने वाले लोगों को हम देखते हैं. వాళ్ళు మనకంటే సంతోషంగాను మనకంటే ఉన్నతమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు जब वो हमसे बड़ा आनंद का जीवन और ऊंचा जीवन जीते हैं, ఆ సమయంలో క్రైస్తవులుగా మనకి ఒక ఆలోచన వస్తుంది. उस समय हम क्रिश्चियन हैं तो हमारे अंदर एक विचार आता है, నిజంగా దేవుడు మాతో ఉంటే మేము కూడా సంతోషంగా ఉండేవాళ్ళం కదా, अगर सच में प्रभु हमारे साथ होता तो हम भी बहुत खुश होते ना. ఎందుకు మేము ఇలా ఉన్నాం, क्यों हमारी हालत ऐसी है, మేము వాళ్ళలాగా ఎందుకు లేవు. हम उनकी तरह क्यों नहीं हैं. ప్రియులారా, प्रियों, దేవుని నమ్ముకున్న మనకి దేవుని నమ్ముకొని మరి అన్ని జనులకి ఉన్న తేడా మనం గమనించాలి. परमेश्वर पर विश्वास करने वाले हम लोगों के अंदर और जो परमेश्वर पर विश्वास नहीं करते अन्य जातियों के अंदर क्या फर्क है, ये हमें ध्यान करना है. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు గడ్డి పువ్వులాగా వాడిపోతారంట. बाइबल कहती है वो घास की तरह सूख जाएंगे. మరి వాళ్ళు మనం ఎదురుగా చూసేటప్పటికంటే అసలు వాళ్ళు కనిపించకుండా పోతారంట. जब हम पीछे मुड़ के उनको देखना चाहेंगे तो वो दिखाई भी नहीं देंगे. అంటే భక్తిహీనులకి నిశ్చితమైన జీవితం లేదు. भक्तिहीन लोगों के अंदर निश्चिंत जीवन नहीं है. కొంతమంది అనుకుంటారు, कुछ दिल लोग सोचते हैं, మరి దేవుడి లోకముని ఎంతో ప్రేమించని అన్నారు కదా, परमेश्वर ने तो कहा संसार से मैंने बहुत प्यार किया है, కాబట్టి వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాళ్లే, उनसे भी प्यार कर रहा है, వాళ్ళని కూడా కాపాడుతున్నాను అనుకుంటాం. उनको भी बचा रहा है करके हम सोचते हैं. వాళ్ళ ప్రార్థన కూడా వింటాడు, उनकी प्रार्थना भी सुनेगा మన ప్రార్థన వింటాడు और हमारी भी प्रार्थना सुनेगा करके सोचते हैं. కానీ लेकिन మీరు యోహాను సువార్త 9:31 చూస్తే अगर आप यूहन्ना सुसमाचार 9:31 देखें तो భక్తిహీనుల ప్రార్థన ఆయన ఆలకించడంట. भक्तिहीन लोगों की प्रार्थना वो नहीं सुनता. భక్తిహీనుల ప్రార్థన ఆలకించడం, भक्तिहीन लोगों की प्रार्थना वो नहीं सुनता. ఆయన ప్రార్థనలో పరిశుద్ధ యొక్క ఆయన చూపు ఆయన దృష్టి పరిశుద్ధుల యొక్క ప్రార్థన వైపే ఉంటుంది. परमेश्वर की दृष्टि हमेशा पवित्र लोगों की प्रार्थना पर ही होती है. అందుకనే इसलिए నీతిమంతులు కదల్చబడరు అని ఉంది. बाइबल में लिखा है धर्मी लोग हिलाए नहीं जाएंगे. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు గనుకే परमेश्वर ने संसार से बहुत प्यार किया, इसलिए ఈ యొక్క మరి సువార్తను మనకి ఇచ్చాడు, ये सुसमाचार हमें दिया है, ప్రవక్తలను పంపించాడు, नबियों को भेजा गया है. ఆయన చెయ్యాల్సినంతా చేశాడు. उसको जो कुछ करना था सब उसने ఆయన किया. మానవులకు నీతిగా బ్రతకటానికి ఆయన ఏమీ తక్కువ చేయలేదు. इंसान धार्मिकता से जिए करके उसने कोई कमी नहीं छोड़ा है. అందుకని ఎప్పుడూ మీరు గమనించండి, इसलिए आप ध्यान दीजिए, క్రీస్తును నమ్ముకున్న మనము मसीह पर विश्वास करने वाले हम ఎన్ని लोग, బాధలు వచ్చినా శోధనలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మన ఇలువ మారదు. हम कितना भी दुख में आए, परेशानी आए, विपत्ति आए, समस्या आए, तब भी हम बदलेंगे नहीं. మన ఇలువ మారదు, बदलेंगे नहीं. బదలంగానే ఇలువ వాల్యూ, हमारी अहमियत कम नहीं होगी. మన ఇలువ మారదు. हमारी अहमियत कम नहीं होगी. యేసు ప్రభు నమ్ముకున్నందుకు మనం గర్వించాలి. यीशु मसीह पर हम विश्वास करते हैं इसलिए हमें घमंड करना चाहिए. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండొద్దు అన్నాడు పౌలు గారు. जिनके अंदर आशा नहीं है ऐसे लोगों की तरह आप मात्र हो करके पौलुस कहता है. మనం ఇలువ పెట్టి కొనబడిన వాళ్ళం, हम मोल देकर खरीदे गए हैं.
విలువ పెట్టి కొనబడిన వాళ్ళం కాబట్టి మన విలువైన జీవితం మనకు ఉంది. हम मोल देकर खरीदे गए हैं, इसलिए हमारे जीवन का बहुत अहमियत है। నేను మీకు దృష్టాంతం చెప్తాను. मैं आपको एक दृष्टांत बताता हूँ। ఒక గొప్ప వ్యక్తి एक महान व्यक्ति ఒకసారి ఉపన్యాసం ఇస్తున్నాడంట. एक बार उपन्यास दे रहा था। ఆ హాలులో 300 మంది ఉన్నారు. उस हॉल में 300 लोग थे। ఉపన్యాసం ఇస్తూ उपन्यास देते देते వెంటనే ఒక 2000 రూపాయల నోటు తీసి एक 2000 का नोट निकाला। ఇది ఎంతమందికి కావాలి అని అడిగారు. ये नोट कितने लोगों को चाहिए करके पूछा। 200 మంది చేతులు ఎత్తారు. 200 लोगों ने हाथ उठा दिए। మాకు కావాలి. हमें चाहिए। ఆ నోటును పూర్తిగా బాగా అట్లా నలిపేశాడు. उस नोट को पूरी तरह मसल दिया। మడతలు పెట్టేసి पूरी तरह उसको फोल्ड करके నలిపి पूरी तरह मसल कर ఎంతమందికి కావాలి अब ये नोट किसको चाहिए बोला। మళ్ళీ 200 మంది చేతులు ఎత్తారు. फिर से 200 लोगों ने हाथ उठाया। వెంటనే ఆ నోట్ ని కిందేసి तुरंत उस नोट को नीचे गिराकर బూట్ కాలుతో బాగా తొక్కాడంట. अपने पैरों के जूते से पूरी तरह उसको मसल ఆ दिया। మట్టిలో బాగా తొక్కేశాడు. उस मिट्टी में पूरी तरह उसको दबा दिया। ఆ మట్టిలో తొక్కిన తర్వాత उस मिट्टी में दबाने के बाद తో మళ్ళీ బయటికి తీశాడు. फिर उसको बाहर निकाला। బయటికి తీసి बाहर निकालकर ఇది ఎంతమందికి కావాలన్నాడు. ये कितने लोगों को चाहिए करके पूछा। మళ్ళీ అందరు చేతులు ఎత్తారు. फिर सबने हाथ उठाया। అప్పుడు అన్నాడంట, तब कहा చూడండి देखिए ఈ 2000 నోటు ये 2000 का नोट బాగా మడతలు పడిపోయింది. पूरी तरह मुड़ चुका है। అప్పుడు కూడా మీరు కావాలన్నారు. आप लोगों ने कहा तब भी हम सबको चाहिए। ఇది కింద మట్టిలో బూట్ కాలుతో తొక్కబడి పూర్తిగా నల్లగా అయిపోయి మట్టిగా మూగిపోయింది. इसे नीचे गिराकर मैंने अपने मिट्टी के जूतों से पूरी तरह मसल दिए, पूरी मिट्टी हो गया है। అయినా గాని మీరు కావాలన్నారు. फिर भी आप लोगों ने कहा हमें चाहिए। ఎందుకని తెలుసా? क्यों पता है? ఈ 2000 నోటుకి ये 2000 के नोट का ఇది మడతలు పడినా ये पूरी तरह इसको मसल दें, అసలు కింద మట్టిలో పూర్తిగా నల్లగా అయిపోయినా या मिट्टी में डालकर उसको पूरी तरह दबाकर काला कर दें, దీని విలువ మారలా. इसकी अहमियत कम नहीं हुई। విలువ మారలా. अहमियत कम नहीं हुई। అది 2000 నోటే. वो 2000 का ही नोट है। దాని విలువ మారలా. उसकी अहमियत कम नहीं हुई है। అర్థమైందా? समझ में आया? మీకు అర్థమైందా? अभी आपको समझ में आया? క్రీస్తు నమ్ముకున్నందుకు मसीह पर हम विश्वास करते हैं, ఎవ్వరు इसलिए కూడా कोई भी మీ జీవితాల్లో బాధపడదు. अपने जीवन में दुखित मत होइए। భక్తిహీనులను చూసి మీరు బాధపడదు. भक्तिहीन लोगों को देखकर दुखित मत होइए। ధనం సంపాదించుకునే వాళ్ళని చూసి మీరు బాధపడదు. जो ज्यादा संपत्ति कमाते हैं, धन कमाते हैं, उनको देखकर दुखित मत होइए। మీరు భయపడద్దు, आप डरो मत, బాధపడద్దు. दुखित भी मत हो। ఎందుకని? क्यों? ఈ లోకంలో సంపాదించుకోవాల్సిందే, संसार में तो कमाना ही है, కానీ ఎలా సంపాదిస్తున్నారు? लेकिन किस तरह कमाते हैं? ఈ లోకంలో జీవించాల్సిందే, इस संसार में जीना है, ఎలా జీవిస్తున్నారు? लेकिन किस तरह जीते हो? దేనికి విలువ? किसकी अहमियत है? సంపాదించే దానికి విలువ, ఎలా సంపాదిస్తున్నారు అన్నదానికి విలువ చెప్పండి. कमा रहे हैं उसकी अहमियत है, या किस तरह कमा रहे हैं उसकी ఎలా अहमियत है? సంపాదిస్తున్నారు किस तरह कमा रहे हैं దానికి విలువ. उसकी अहमियत है। జీవించటం విలువ, ఎలా జీవిస్తున్నారు దానికి విలువ చెప్పండి. जीना अहमियत है, या किस तरह जी रहे हैं ये अहमियत रखता है। ఎలా జీవిస్తున్నారు, किस तरह जी रहे हैं, ఏ జీవితం జీవిస్తున్నారు, किस तरह का जीवन जी रहे हैं, అది ప్రియులారా. ये प्रियो। కాబట్టి इसलिए మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, हमारे जीवन में कितनी भी ఎన్ని समस्याएं శోధనలు आए, వచ్చినా, कितनी भी दुख आए, ఎన్ని ఇరుకులు వచ్చినా, कितने भी संकट आए, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, कितनी भी विपत्तियां आए, చివరికి మనకు పేదరికంలో జీవిస్తున్నా, आखिरी में हम इस गरीबी में ही जीते रहे, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మన విలువ మారదు. हम क्रिश्चियन जीवन में हैं तो हमारी अहमियत कभी कम नहीं విలువ होगी, మారదు. कभी कम नहीं होगी। కానీ కొన్నిసార్లు लेकिन कई बार మనం మన శోధనలో, మన బాధల్లో దేవుని శోధిస్తూ ఉంటాం, अपनी परेशानियों में, अपने दिक्कतों में हम प्रभु की निंदा करते रहते हैं, శోధిస్తూ ఉంటాం. उसकी परीक्षा करते रहते ఏదైనా हैं। బాధ వస్తే कोई परेशानी आ जाए तो నాకే రావాలా, क्या मेरे जीवन में ही आना था, నాకే రావాలా. क्या मेरे जीवन में ही आना था। ఒకసారి అంట एक बार ఒక సంఘంలో एक कलीसिया में మంచి బలమైన విశ్వాసం, एक अच्छा सामर्थ्य विश्वासी था। ఆయన మంచి సంఘంలో మంచి ఆధ్యాత్మిక పేరు పొందిన వ్యక్తి. कलीसिया में आत्मिक रीति में बड़ा हुआ करके उसका नाम है। అన్ని విషయంలో కూడా हर एक विषय में ఆయన మాదిరిగా ఉంటాడు దేవుడు. वो सबको परमेश्वर को दिखाने वाला बनता है। ఒకసారి ఆయన చర్చిలో వాక్యం వింటూ ఉండగా एक बार कलीसिया में वचन सुनते समय ఒక వార్త వచ్చిందంట. एक समाचार उसको मिला, ఇగో నీ కుమారుడు तेरा बेटा యాక్సిడెంట్ లో చనిపోయాడు, एक्सीडेंट में मर गया है, చనిపోయాడు అని. मर गया है। వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా तुरंत वहां जितने लोग थे అతను ఓదారుస్తున్నారు, उसको तसल्ली दे रहे थे, అతను उसको ఓదారుస్తున్నారు. तसल्ली दे रहे थे, అతను మాత్రం लेकिन वो కొడుకు కాబట్టి बेटा है, उसका దుఃఖం ఉంటది, दुख तो होता है, బాధ ఉంటది, परेशानी होती है, కన్నీళ్లు గార్చాడు. आंसू तो उसने बहाया। వెంటనే పరమజ అన్నారంట, तुरंत कुछ लोगों ने आके कहा, ఏంటయ్యా నీ బిడ్డ దొరికాడా? क्या भाई, क्या तुम्हारा बेटा ही मिला?
నీ బిడ్డే దొరికాడా? क्या तुम्हारा बेटा ही मिला? నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావు? तुम कितने ईमानदारी से रहते हो? అన్ని విషయాల్లో, हर एक विषय में, అన్ని ఆజ్ఞల్లో, हर एक आज्ञाओं में, అన్నిట్లో బాగుంటావు. सब विषय में तुम अच्छे से నువ్వు रहते हो, దేనికి లోటు లేదు. किसी चीज की कमी नहीं है. అయినా फिर भी నీ బిడ్డనే చంపాలా దేవుడు? क्या परमेश्वर को आपका बेटा क्यों దేవుడు मारने के ఎంత लिए? అన్యాయం చేశాడు, परमेश्वर ने कितना अन्याय किया, దేవుడు ఎంత అన్యాయస్తుడు परमेश्वर कितना अन्याय करने वाला है, అని అంటూ మొదలు పెట్టాడు. ऐसा बोलने लगा. అప్పుడు ఆయన అన్నాడంట, तब उन्होंने कहा, నేనెందుకు మినహాయించకూడదు? मैं ही क्यों ना हूं. నేనెందుకు మినహాయించకూడదు అంటే నేను తప్పించబడవు, నాకెందుకు రాకూడదు? मेरे जीवन में ये क्यों नहीं आना चाहिए? నా కొడుకు ఎందుకు రాకూడదు? मेरे बेटे के साथ ऐसा क्यों नहीं होना चाहिए? నా కొడుకు ఎందుకు రాకూడదు? क्यों नहीं होना चाहिए? అలా అనకూడదు. ऐसा हमें नहीं कहना चाहिए, మనం అలా అనకూడదు. ऐसा हमें नहीं कहना चाहिए. వెంటనే ఆయన तुरंत उसने దేవుని సమర్థించాడు. పిల్లలు, परमेश्वर का बात का समर्थन किया, దేవుని సమర్థించాడు. परमेश्वर का समर्थन किया. నేను ఒక విషయం మీకు చెప్తాను. मैं आपको एक बात बताता हूँ. అతను మంచి యవనస్తుడు, దేవుని బిడ్డ, దేవుని యొక్క పెంపకంలో పెరిగాడు. वो अच्छा जवान बच्चा प्रभु के साथ ही उसके पालन पोषण में बढ़ा. क्या అక్కడ చనిపోతే అతని విలువ మారిందా? वो वहां मर गया तो क्या उसकी अहमियत कम हो गई? చెప్పండి. बताइए. మంచి పరవశలో పెరిగాడు. अच्छा पालन पोषण उसका हुआ. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఉన్నాడు. बचपन से संडे स्कूल में बढ़ा. మంచి ఆధ్యాత్మిక ప్రవర్తనలో ఉన్నాడు. अच्छी आत्मिक चाल चलन है उसकी. అతను చనిపోయాడు. वो मर गया. హఠాత్తుగా యాక్సిడెంట్ చనిపోయాడు. अचानक एक्सीडेंट में मौत हो गई. क्या అతని విలువ మారిందా तो చెప్పండి? क्या उसकी अहमियत कम हो गई? విలువ మారిందా? अहमियत कम हो गई? మారలేదు. మారలేదు. नहीं. ఆ చనిపోయిన వెంటనే, मरते ही तुरंत, అక్కడ చనిపోయిన వెంటనే वहां मरते ही तुरंत ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? उसकी आत्मा कहाँ चली गई? బైబిల్ ఏం చెప్తుంది? ప్రసంగి बाइबल में सबोपदेशक में क्या लिखा है? ప్రసంగిలో ఏం చెప్పింది? सबोपदेशक में क्या लिखा है? ఏమన్నాడు? 12:7 చదివితే ఒకసారి. 12:7 में लिखा है, ఆత్మ తాను దయచేసిన వారి దగ్గరికి వెళ్ళిపోయింది, మట్టిలో కలిసిపోయింది అన్నాడు. आत्मा जिसने दिया उसके पास चली गई और मिट्टी में मिल गई. तब मिट्टी जो की थी वो मिट्टी में मिल जाएगी और आत्मा परमेश्वर के पास जिसने उसे दिया लौट जाएगी. అర్థమైందా? समझ में आ गया? ఏం రాయబడింది అక్కడ? ప్రసంగి గారు ఏమన్నారు? सबोपदेशक में क्या लिखा है? मिट्टी మట్టిలో కలిసిపోయింది. मिट्टी में मिल जाएगी. మరి ఆత్మ और आत्मा ఎవరైతే ఇచ్చాడో, जिसने आत्मा दिया है, ఆయన దగ్గరికి उसी के पास चली गई. ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. उसी के पास चली गई. కానీ ఇల్లు తగ్గిందా? तो अहमियत कम हो गई क्या? క్రైస్తవుడు ఇల్లు తగ్గలేదు పిల్లలు. क्रिश्चियन लोगों की अहमियत कम नहीं हुई. అందుకే యేసు ప్రభు అంటాడు, इसलिए यीशु मसीह कहता है, మీరు ఇలువ పెట్టి కొనబడిన आप వాళ్ళు. मोल देकर खरीदे गए हो. ఏమన్నాడు? क्या बोला है? మీరు ఇలువ పెట్టి కొనబడిన వాళ్ళు. मोल देकर खरीदे गए हो. ఒకసారి అంట एक बार చూడండి, देखिए, ఒక అతను एक व्यक्ति సింగపూర్ నుంచి వస్తున్నాడు. सिंगापुर से आ रहा था. సింగపూర్ నుంచి వచ్చి ఇండియాలో దిగాడు. सिंगापुर से आकर भारत में उतरा. వెంటనే వాళ్ళు అన్నారంట, तुरंत उन्होंने कहा, నీ సిన్ను నువ్వు బయట పెట్టు అన్నారంట. अपने सिम को बाहर रखो. నీ సిన్ను, अपने पाप को बाहर रखो. నీ సిన్ను నువ్వు బయట పెట్టు. अपने पाप को बाहर रखो. పెద్ద గరిచాడంట. वो तेज की चिल्लाया, ఏం మాట్లాడుతున్నారు? अरे तुम क्या बात कर रहे हो? ఏం మాట్లాడుతున్నారు? तुम क्या बात कर रहे हो? సిన్ అంటే అర్థం ఏంటంటే సింగపూర్ నుంచి తెచ్చిన పెట్టెలు వాటిని తెరువు అని అర్థం. सिन का मतलब है कि सिंगापुर से जो सामान लेके आए हो उनको खोलो, अपने बक्से को खोलो. అది వాళ్ళ అర్థం. वहां का अर्थ ये है. సిన్ను బయట పెట్టంటే, सिन बाहर रखो मतलब సింగపూర్ నుంచి తెచ్చినటువంటి పెట్టెల్ని బయట పెట్టు, అట్లా ఉన్నాయి అంటే పెట్టుబడి చెకింగ్ చేస్తామని. सिंगापुर से जो बक्से अपने लेके आए हो सूटकेस बाहर रखो, उसमें क्या क्या है चेक करेंगे. आपको पता है సిన్ అంటే పాపం. सिन मतलब क्या है? पाप है. ఈ పాపం గురించి వినాలని ఎవరు అనుకోరు. इस पाप के बारे में सुनने के लिए कोई नहीं चाहता. ఎవరు అనుకోరు. कोई नहीं चाहता. కానీ लेकिन ఈ పాపాన్ని దేవుడు క్షమించాడు. इस पाप को परमेश्वर ने क्षमा మనం कर दिया. ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నామో, जब हमने यीशु मसीह पर विश्वास किया, మన పాపాలన్నీ ఒప్పుకున్నామో, जब अपने पापों को हमने मान लिया, మనం తెలియచేసాము, తెలియక చేసాము, हमने जाने में अनजाने में किया, మనం ఒప్పుకున్నాం. जब हमने मान लिया, అయ్యా నేను పాపాన్ని ఇదిగో నేను తెలియచేసాను, తెలియక చేశాను, प्रभु मैंने जाने में अनजाने में पाप किया है, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा करो, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा करो, ఇంకెప్పుడు పాపం చేయనయ్యా, फिर कभी पाप नहीं करूंगा, ఇంకెప్పుడు పాపం చేయను. फिर कभी पाप नहीं వెంటనే करूंगा. యేసు ప్రభు రక్తము ప్రతి పాపిని క్షమిస్తుందని వాక్యం చదివిస్తుంది. वचन कहता है तुरंत यीशु मसीह का लहू हर एक पापी को क्षमा करता है. వెంటనే దేవుడు మన పాపాలు క్షమించేస్తాడు. तुरंत परमेश्वर हमारे पापों को क्षमा कर యేసు देगा. ప్రభు రక్తాన్ని మనం ఎప్పుడైతే మన జీవితాలకు అన్వయించుకున్నామో, जब हमने यीशु मसीह के लहू को अपने जीवन में इस्तेमाल किया, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకున్నామో, जब हमने अपने पापों को मान लिया, వెంటనే तुरंत తండ్రి पिता క్షమించేశాడు. क्षमा कर देता है. ఇక చెయ్యొద్దు. फिर आगे से मत करना. ఏమన్నాడు? क्या कहता है? యేసు ప్రభువు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा?
అమ్మా మేము ఎవరన్నా రాయేసారని ఏమని అడిగారు. क्या तुम पर किसी ने पत्थर उठाया? ఆమె పాపాత్మురాలే, वो पापी स्त्री है, ఎవరు రాయలేదు, किसी ने नहीं मारा पत्थर से, ఎవరు రాయలేదు. किसी ने नहीं కానీ मारा, నేను కూడా వేయను, मैं भी नहीं मारूंगा, నేను కూడా వేయను. मैं भी नहीं मारूंगा, కానీ लेकिन ఇక పాపం చేయబాకు. आगे से पाप मत करना। చూసారా देखा దేవుని ఉద్దేశం ఏంటి? परमेश्वर की सोच क्या है? ఇక పాపం చేయబాకు. आगे से पाप मत करो। చేసి ఉంటావు, किए होंगे తెలుసు जाने में, తెలియక अनजाने में, చేసి ఉంటాం. किए होंगे पाप, ఇక పాపం చేయబాకు. लेकिन आगे से पाप मत పాపం करना। అంటే అర్థం ఏంటండి? पाप मतलब क्या है? ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञा का उल्लंघन करना ही पाप మన है। బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి. हमारे बाइबल में 66 पुस्तकें ఈ हैं। 66 పుస్తకాల్లో इन 66 पुस्तकों में పాత నిబంధన కొత్త నిబంధన, पुराना नियम नया नियम, పాత నిబంధన కొత్త నిబంధన, पुराना नियम नया नियम, ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట ఒక ఆధ్యాత్మికతోటి రాయబడింది. इसके अंदर के हर एक बात आत्मिक रीति से ही लिखी गई ఆత్మ है, ఆవేశంతో రాయబడింది आत्मा కాబట్టి. के आवेश में ही लिखा गया है। కాబట్టి इसलिए మనము ప్రతి ఆజ్ఞను పాటించాలి, हमें हर एक आज्ञा का पालन करना ప్రతి चाहिए, ఆజ్ఞను పాటించాలి మనం. हर एक आज्ञा का पालन करना चाहिए। అది దేవుని వాక్యం, ये परमेश्वर का वचन దేవుని है, మాట, ये परमेश्वर की बात దేవుని है, ఉద్దేశం. परमेश्वर का उद्देश्य है। కాబట్టి इसलिए ఇప్పుడు యేసు ప్రభు ఆమె ఏమనంటే ఇక నువ్వు పాపం చేయబాకు. यीशु मसीह ने कहा अब से तुम पाप मत करना। పాపులు కాబట్టి పాపం చేస్తారు, पापी हैं इसलिए पाप करते हैं, ఎందుకంటే మానవ జీవితమే జన్మే పాపం జన్మ. क्योंकि इंसान का जन्म ही पाप जन्म है, ఎందుకంటే ఆదాము ద్వారా మనం సంక్రమించింది. क्योंकि आदम के द्वारा ये हम में फैल गया। ఒకసారి చెప్పుకున్నాం, एक बार हमने सुना అది था, మనం కావాలని చేసింది वो हमने కాదు. जानबूझ के नहीं దాన్ని किया, జన్మ పాపం అంటారు. उसको जन्म पाप कहते हैं। అది మనం కావాలని वो చేయలేదు, हमने जानबूझ के नहीं किया మనం है, కావాలని చేస్తున్న కర్మ పాపం. हम जानबूझ के जो कर रहे हैं वो कर्म पाप కర్మ है। అంటే ఏంటి? మన పనుల ద్వారా, मतलब अपने कार्यों के द्वारा, మన ఆలోచనల अपने ద్వారా, सोच के द्वारा, మన తలంపుల ద్వారా अपने विचार के द्वारा మనం చేస్తున్నాం కావాలని. हम जानबूझ कर रहे हैं, దాన్ని కర్మ పాపం అంటారు. उसको कर्म पाप बोलते కానీ हैं। జన్మ పాపం అనేది మనం చేయట్లేదు, जन्म पाप हम नहीं करते, అది తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుంది वो మనకు. माता पिता के द्वारा మరి हमारे వాళ్ళకి अंदर आ ఎక్కడ जाता है। ఎక్కడ ద్వారా तो సంక్రమించింది? उनके अंदर कहाँ से ये आया? ఆదాము నుంచి. आदम के द्वारा। కాబట్టి इसलिए ఈ జన్మ పాపం అనేది ये जन्म पाप యేసుక్రీస్తు రక్తము ద్వారానే శుద్ధీకరించబడుతుంది, यीशु मसीह के लहू के द्वारा ही शुद्ध होता है, శుద్ధీకరించబడుతుంది. शुद्ध होता है। అందుకనే इसलिए ఇక పాపం చేయబాకమ్మా అన్నాడు. అది आगे से पाप मत करना कहा। పౌలు గారు అన్నాడు, पौलुस ने भी कहा है, నేను తెలియక చేశాను కాబట్టి క్షమించబడ్డాను. मैंने अनजाने में किया इसलिए मैं क्षमा किया కానీ गया। తెలిసి మాత్రం చేయదు, लेकिन जानबूझकर मत करो, కావాలని మాత్రం చేయదు. जानबूझ के मत करो। కావాలని చేస్తే దానికి క్షమాపణ లేదు, కానీ जानबूझ के करने के लिए कोई क्षमा नहीं है। తెలియకుండా చేస్తే ఉంది. अगर अनजाने में किया है तो అంటే क्षमा है, నీ ఆత్మకు తెలియదు, मतलब आपकी आत्मा को पता नहीं। నాకు ఇది తెలియదు ప్రభు, प्रभु मुझे ये पता కానీ నాకు नहीं తెలుసు था, నాయన ఇది, लेकिन मुझे पता है, నాకు తెలుసు, मुझे पता है, కానీ నేను తెలిసి చేస్తున్నాను. मैं जानबूझकर ही कर रहा हूँ। దాన్ని మనం దేవుని క్షమాపణ అడిగి, इससे हम प्रभु से क्षमा मांगकर, ప్రభు అన్నాడు प्रभु ने क्या ఇక कहा? చేయబాకమ్మా, आगे से मत करना, ఇక చేయను అన్నాడు. आगे से नहीं करूंगा। చూడండి, देखिए ఈ సంఘటన గురించి ఒక విషయం చెప్తాను. ఈ పాత నిబంధనలో इस घटना के बारे में पुराने नियम में एक आपको बताऊंगा। జకరియా పుస్తకం తీయండి ఒకసారి. जकरिया की पुस्तक निकालेंगे, అందరూ జకరియా పుస్తకం తీయండి. सब खोलिए जकरिया। జకరియా పుస్తకం 3వ అధ్యాయం. जकरिया 3रा अध्याय। 3వ అధ్యాయంలో ఒక మంచి మనకి సంఘటన కనపడుతుంది చూడండి. 3रे अध्याय में एक अच्छी घटना हमें दिखाई देती है। 3వ అధ్యాయంలో 3रे अध्याय में చూడండి, 1 నుంచి చదువుతాను నేను. पहले वचन से पढ़ूंगा, देखिए आप सब। జకరియా जकरिया 3వ అధ్యాయము 3रा अध्याय 1 నుంచి చదువుతాను. पहले वचन से। మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడి ఉంటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమును నిలవబోటయు అతడు నాకు కనబరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవలినే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. फिर उसने यहोशू महायाजक को यहोवा के दूत के सामने खड़ा हुआ मुझे दिखाया, और शैतान उसकी दाहिनी और उसका विरोध करने को खड़ा था। तब यहोवा ने शैतान से कहा, हे शैतान, यहोवा तुझको घुड़के, यहोवा जो इज़राइल को अपना लेता है वही तुझे घुड़के। क्या यह आग से निकाली हुई लुकटी सी नहीं है? ఎప్పుడు కూడా చూడండి, ఈ సాతాను దేవుని బిడ్డల మీద దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉంటది. हमेशा शैतान परमेश्वर के बच्चों के विरोध में परमेश्वर के सामने फरियाद करती रहती అదే है। పని, उसका काम ही यही है, వాడికి అదే పని. वही काम है, వెళ్ళి మన మీద ఫిర్యాదు చేస్తా ఉంటది. हमारे बारे में बताती रहती है అంటే యేసు जाकर, ప్రభు నమ్ముకున్న వాళ్ళ మీద. जो यीशु मसीह पर विश्वास करते हैं।
లోకాసు వార్తలో కూడా మాట చక్కని మాట ఉంది. लूका सुसमाचार में भी एक अच्छी बात ఒక लिखी है। సందర్భంలో యేసుప్రభు అంటాడు, एक संदर्भ में यीशु मसीह कहता है, సీమోను సీమోను, शेमोन शेमोन, సాతాను మిమ్మల్ని గోధుమ గింజల్లాగా జల్లించాలని शैतान तुम्हें गेहूं के दाने की तरह छानने के लिए దేవుని అడిగాడంట. परमेश्वर से मांगता है, కానీ लेकिन ఇదిగో నేను నీ కొరకు ప్రార్థన मैं చేస్తున్నాను, तुम्हारे लिए प्रार्थना कर रहा हूँ। నువ్వు స్థిరపడి నీ సహోదరులు స్థిరపడు, तुम स्थिर रहो, तुम्हारे भाइयों को भी स्थिर నీ करो। కోసం నేను ప్రార్థిస్తున్నాను. तुम्हारे लिए मैं प्रार्थना कर रहा हूँ। మీకు తెలుసో తెలీదు, आपको पता है या మన नहीं, కోసం నిత్యం ప్రభు యేసు ప్రార్థన చేస్తున్నాడు. हमारे लिए नित्य प्रभु यीशु मसीह प्रार्थना करता रहता తండ్రి है। కుడిపార్శ్వాన కూర్చుని మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, पिता के दाहिनी ओर बैठकर हमारे लिए प्रार्थना करता रहता है, విజ్ఞాపన చేస్తున్నాడు. विनती करता रहता है। ఎవరి కొరకు? किसके लिए? ఎవరి కొరకు? किसके लिए? ఎవరైతే బాధల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని కొరకు అనుభవిస్తున్నారు, సాక్ష్యం నిలబడుతున్నారు. వాళ్ళ जो కొరకు. कोई दुख, परेशानी, समस्या, विपत्ति, संकट प्रभु के लिए सहते हैं, उनके लिए वो विनती करता है। మీరు అనుకోవాలని మర్చిపోయాడు, అది आप ये मत सोचिए वो भूल गया, మర్చిపోయి అనుకోవద్దు. भूल गया करके ఇక్కడ मत చూడండి, सोचिए। देखिए ఒక यहाँ దినం पर వచ్చింది, एक दिन आया, एक दिन आया, సాతానుడు शैतान యెహోషువదు, యాజకుడైన యెహోషువ మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. यहोशू महायाजक के विरोध में बातें करने के लिए गया, ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. उसके लिए फिरियाद करने गया। మీకు తెలుసు, आप जानते हैं, ఆ ప్రత్యక్ష గుడారాన్ని చేస్తున్నప్పుడు मेल मिलाप वाले तंबू को बनाते समय ప్రత్యక్ష గుడారంలో కొన్ని వస్తువులు తయారు చేయమని చెప్పాడు. मेल मिलाप वाले तंबू में कुछ वस्तुओं को बनाने के लिए कहा। యాజకులను కూడా ఆయన ఎన్నుకున్నాడు అహరోను సంతానం నుంచి. हारून के संतान में से याजकों को उसने चुन लिया। యాజకులకి కొన్ని చక్కని వస్త్రాలు, అంటే ఒక డ్రెస్ ఇచ్చాడు యాజకులకి. याजक के लिए एक अच्छा सा ड्रेस भी दिया गया, ఒక మంచి డ్రెస్ ఇచ్చాడు, దాన్ని अच्छा सा ड्रेस, ఏపోదు, एपोद, మంచి డ్రెస్. अच्छा ड्रेस। కానీ लेकिन ఇక్కడ यहाँ पर యెహోషువ వేసుకునే ఒక డ్రెస్సు బాగా మట్టి బట్టి మలినం అయిపోయిందంట. यहोशू ने जो वस्त्र पहने हुए थे वो बहुत ही मैला हो गया था, మట్టి పట్టిపోయింది. बहुत ही मैला हो गया। ఎందుకంటే क्यों? ఆ దినాలలో ఉన్నటువంటి అలాంటి సమస్యలు ఉన్నాయి పిల్లలు. उन दिनों में ऐसी समस्याएं थी। కొన్నిసార్లు చూడండి, कई बार देखिए, మనం ఎక్కడ నుంచి బయట నుంచి వస్తాం, हम बाहर से आते हैं, లేట్ అయిపోయింది, लेट हो गया जाए, లైవ్ లో రావాలి, लाइव में आना है, మొహం కూడా కొడుకోం, मुंह भी नहीं धो पाते, మొహం కూడా मुंह కొడుకోం, भी नहीं धो पाते, తల కూడా దూకోం, सर बाल भी नहीं कर पाते, బట్టలు కూడా మార్చుకోం. कपड़े भी नहीं बदल पाते। ఎందుకని? क्यों? అయ్యో టైం అయిపోయింది, समय हो गया लाइव का, లైవ్ టైం लाइव అయిపోయింది, का समय हो गया, లైవ్ టైం అయిపోతుంది. लाइव का समय होने वाला है। అయిపోయిలే, చక్కగా స్నానం చేద్దాం, చక్కగా స్నో పూసుకుందాం, చక్కగా పౌడర్ రాసుకుందాం అంటావా? हाँ, लाइव का समय हो रहा है तो होने दो, कोई बात नहीं, आराम से नहाऊंगा, आराम से पाउडर लगाऊंगा, आराम से तैयार होऊंगा। కానీ వాక్యం మీద ఆశ ఉన్న వాళ్ళు అట్లా చేయరు. लेकिन जिनके अंदर वचन की आशा होती है वो लोग ऐसा नहीं వాళ్ళు करते। ఎప్పుడెప్పుడు 7 గంటలైతే ఎప్పుడెప్పుడు లైవ్ లోకి వెళ్దామని ఉంటారు, कब 7 बजेंगे, कब मैं लाइव में जाऊंगा करके ఎప్పుడు పోయిన सोचते रहते हैं। సువార్తెనా అని ఉంటారు. कब मैं सुसमाचार सुनूं करके मन में అలాంటి आशा ఆశ होती है। కలిగిన వాళ్ళు ऐसी आशा रखने वाले మరి తలదూకోకుండా, బట్టలు మార్చుకోకుండా, మొహం కొడిస్తే ఎట్లా ఉంటాం మనం? कंघी ना करे हुए, कपड़े ना बदल कर, नहाएंगे नहीं और आकर बैठ जाएंगे तो कैसे लगेंगे? ఏందమ్మా నువ్వు మొహం కొడిచావు అంటాడా? तो क्या बोलेगा प्रभु कि तुम मुंह धोए बिना क्यों आए हो? ఏందమ్మా జిడ్డు మొహంగా ఉంది నీది, ఏంది అట్లా ఉండవు, పౌడర్ రాసుకోలేదు, స్నో రాసుకోలేదు, క్రీమ్ రాసుకోలేదు అంటాడా? तुम्हारा मुंह बिल्कुल चिकना चिकना सा हो रहा है, तुमने मुंह नहीं धोया क्या, पाउडर नहीं लगाया क्या करके पूछेगा నాకు क्या ఇష్టం परमेश्वर? లేదు, ऐसे तुम मुझे अच्छे नहीं लग रहे, ఇదిగో मुझे पसंद नहीं బట్టలు हो। కూడా బయటికి వెళ్ళావు, బాగా చెమట పట్టింది నీకు, ఆ బట్టలు కూడా చెమట కొన్నాయి, ఏంటి అసలు నువ్వు నాకు ఇష్టం లేదు అంటాడా? तुम बाहर गए, कपड़े भी नहीं बदल के आए, पूरे पसीने पसीने हो गए हो, मुझे तुम अच्छे नहीं लग रहे, पसंद नहीं हो करके बोलेगा మనకు परमेश्वर। చెమట పట్టినా, पसीने आ जाए చెమట వాసన या వస్తున్నా, पसीने की बदबू आए, బట్టలు ఎడవపోయినా, वो कपड़ों को हम चेंज भी తల ना करें, దూకపోయినా, कंघी भी ना करें, ముఖం సరిగా కడుక్కోపోయినా मुंह भी ना धोएं, మన ఇల్లు మారదు, हमारी अहमियत नहीं बदलेगी, మన ఇల్లు మారదు. हमारी अहमियत नहीं ఎప్పుడు बदलेगी। చెప్తున్నాను ఈ విషయం? ये किस विषय के लिए बता रहा సమయ సందర్భంగా చెప్తున్నాను. हूँ? समय के हिसाब से बता रहा हूँ। ఇక్కడ యెహోషువ यहाँ पे यहोशू తన బట్టలు ఉతుక్కొని, చక్కగా సబ్బు పెట్టి ఉతుక్కొని, చక్కగా బాగా తెల్లగా చేసుకొని, చక్కగా ఐరన్ చేసుకునే సమయం లేదు. यहाँ पे यहोशू के पास कपड़े अच्छे से साबुन से धोकर पूरी तरह सफेद कर सुखाकर उसको प्रेस करने का समय भी उसके पास नहीं था, లేదు. नहीं था। చూడండి, देखिए, ఎప్పుడన్నా నీవు ఒక మీ పిల్లవాడు మీ బయట ఆడుకుంటూ ఉంటాడు, बच्चा बाहर खेलता रहता है। ఇదివరకు పాత కాలంలో మన ఆవరణలోనే బావులు ఉంటాయి, पुराने जमाने में घर के बाहर ही एक छोटा सा तालाब जैसा होता था, బావులు కువ్వ. कुआं होता था। పిల్లలు ఆడుకుంటూ
బాయిలో పడ్డారు అనుకోండి, अगर खेलते खेलते कुएं में गिर गया तो మీరు నుండి తాడు తెద్దాం, తాడు ఎక్కడుంది, చాంతాడు ఎక్కడుందని మెల్లి ఇంట్లో తిరిగి చాంతాడు కోసం తిరుగుతారా? अरे रस्सी कहाँ है करके घर में आराम से रस्सी ढूंढते रहोगे? ఏం చేస్తారు? क्या అరే करोगे? బాయిలో పడని చెప్పి ముందే బాయిలో దగ్గర చూస్తారు. पहले सबसे पहले दौड़कर जाओगे कि वो कुआं में गिर गया। ఏం చేయాలని లేదు అక్కడికి. क्या करने के लिए गए हो वहां? పిల్లోడు బాయిలో పడ్డాడు, बच्चा कुएं में गिर गया। బాయిలో పడ్డప్పుడు ఎట్లా రక్షించాలి? कुएं में जो गिरा है बच्चा, उसको कैसे बचाना है? మనం వెంటనే ఒక తాడు ఇచ్చి, तुरंत एक रस्सी అయ్యి देकर, తాడు పట్టుకో, बच्चे रस्सी पकड़ लो, నేను పైకి లాగుతాను मैं तुम्हें ऊपर खींचूंगा, అనాలా. ऐसे बोलना है। కానీ మన కళ్ళ ముందే పిల్లడు బాయిలో పడ్డప్పుడు लेकिन हमारी आंखों के सामने जब बच्चा कुएं में మనం गिर ఏం जाता చేస్తాం? है, हम क्या करते అయ్యో हैं? పిల్లడు బాయిలో పడించే ముందు బావి దగ్గరికి వెళ్తాం మనం. सबसे पहले दौड़कर अरे बच्चा नीचे गिर गया कुएं में करके देखने जाते हैं। అట్లానే उसी तरह ప్రియులారా చూడండి, प्रिय ఈ देखियो, యొక్క యెహోషువ కూడా यहोशू भी ఆ పరిస్థితుల్లో उस हालत में వెంటనే ఏపోదు చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఆ ప్రత్యక్ష గుడారాలకి ఆరాధన కోసం వెళ్ళాల్సి వచ్చింది. तुरंत उस एपोद वस्त्र को पहनकर मेलमिलाप वाले तंबू में आराधना करने के దేవుని लिए उसे जाना సన్నిధికి पड़ा। వెళ్ళాల్సి వచ్చింది. प्रभु के सम्मुख जाना पड़ा। నేను బట్టలు ఐరన్ చేసుకోవాలి, अरे मुझे कपड़े प्रेस करने हैं, మంచి సబ్బుతో మంచిగా కడుక్కోవాలి, साबुन से अच्छे से कपड़े को धोना है, మంచిగా ఉతుక్కోవాలి, अच्छे से धोना है, అప్పుడే వేసుకోవాలి तभी मुझे पहनना है। అని ఉంటాడా? क्या ऐसे रहेगा आराम से? కాదు ప్రియులారా. नहीं। దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క సమూహంలో నిలవటానికి ఆయన వెంటనే బట్టలేసి నిలిపోయాడు. परमेश्वर की आराधना करने के लिए, प्रभु के सम्मुख खड़े रहने के लिए तुरंत वो वस्त्र पहन के वो चला వెంటనే गया। ఈ సాతాను तुरंत ये शैतान ने దేవుని దగ్గరికి వెళ్ళి, परमेश्वर के पास చూడు गया, నీ యాజకుడు బట్టలు చూడు, देखो तुम्हारे याजक के वस्त्र ఎంత మలినంగా ఉండయో, कितने मैले हैं, ఎంత చండాలంగా ఉండయో, कितने गंदे हैं, ఎంత వాసన వస్తుందో. कितनी बदबू आ रही है। నిజంగా చూడు, అసలు ఆ బట్టలు ఉతుకున్న బట్టలు అయ్యి देखो क्या वो धोए हुए कपड़े हैं? అట్లా నీ సన్నిధికి వెళ్తాడా? क्या ऐसे आपके सम्मुख कोई जाता है? అట్లా నీ సన్నిధిలో ఆరాధన क्या చేస్తాడా? ऐसे कोई आपके सम्मुख आराधना करता అట్లానే है? వెళ్ళి బలిస్తాడా? क्या ऐसे ही कोई बलि देता है? అసలు ఇది లక్షణమేనా? क्या ये लक्षण है? నువ్వేం చెప్పావు तुमने ధర్మశాస్త్రం? क्या बताया है व्यवस्था में? వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి तुरंत परमेश्वर के पास ఈ गया, యొక్క యెహోషువ మీద यहोशू के ऊपर ఫిర్యాదు చేయటం మొదలుపెట్టు. विरोध वाली बातें बताने लगा। ప్రియులరా प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, మనం ఏదైనా చిన్న అబద్ధం ఆడితే अगर हम छोटा सा भी झूठ बोले, వెంటనే చెప్తాడు, तुरंत जाकर वो बताएगा నువ్వేం చెప్పావు? तुमने क्या कहा? అబద్ధీకులు దేవుని రాజ్యానికి వారసులుగా అని చెప్పావు. झूठे लोग परमेश्वर के राज्य के वारिस नहीं होंगे कहा చూడు ना। నీ బిడ్డలు అబద్ధం ఆడారు, देखो तुम्हारे बच्चों ने झूठ बोला है, చూడు నీ బిడ్డలు అబద్ధం देखो ఆడుతున్నారు. तुम्हारे बच्चे झूठ बोल रहे हैं। ఎవరన్నా క్రైస్తవ దొంగతనం చేశారు, अगर कोई क्रिश्चियन लोग चोरी करेंगे तो దొంగతనం చేశారు, चोरी करेंगे तो ఏమన్నారు? क्या कहा है? ఇదిగో దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కదా అన్నారు. चोरी करने वाले प्रभु के राज्य के वारिस చూడు నీ नहीं బిడ్డ है। దొంగతనం देखो చేస్తున్నారు, तुम्हारे बच्चे चोरी कर रहे हैं, చూడు నీ బిడ్డ దొంగతనం చేస్తున్నారు. देखो तुम्हारे बच्चे चोरी कर అంటే रहे हैं। మన మీద దోషారోపణ చేస్తూ ఉంటాడు ప్రియులారా. हमारे ऊपर हमेशा निंदा लगाता रहता है, దోషారోపణ చేస్తాడు. निंदा लगाता रहता అందుకని है। దానికి మనం తావు ఇవ్వకూడదు, इसलिए उसका मौका भी हमें नहीं देना తావు चाहिए, ఇవ్వకూడదు. मौका भी नहीं देना चाहिए। కాబట్టి इसलिए జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో మన ప్రవర్తన కాపాడుకోవాలి. ध्यान से प्रभु के सम्मुख अपने स्वभाव को हमें बचा के रखना चाहिए। తన ప్రవర్తనను కాపాడుకుని వాడు తన జీవితాన్ని जो కాపాడుకుంటాడు. अपने स्वभाव को बचा के रखता है, अपने जीवन को बचा के रखता है। కానీ लेकिन ఇక్కడ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉంది. यहाँ की जो हालत है वो क्या है देखिए। యెహోషువ यहोशू యాజకుడు याजक है। మూడో వచనంలో రాసిన ఈ మాట, तीसरे वचन में ये बात लिखा है, జకరియా 3:3 రాసిన ఈ మాట, जकरिया 3:3 యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. उस समय यहोशू तो दूत के सामने मैला वस्त्र पहने हुए खड़ा था। तब दूत ने उनसे जो सामने खड़े थे कहा, इसके ये मैले वस्त्र उतारो। फिर उसने उससे कहा, देख मैंने तेरा अधर्म दूर किया है और मैं तुझे सुंदर वस्त्र पहना देता हूँ। సరే, देखा, వెంటనే దేవుడు క్షమించేశాడు. तुरंत परमेश्वर ने क्षमा कर दिया। దేవుడు ఎవరు? परमेश्वर कौन है? క్షమించే దేవుడు, क्षमा करने वाला, క్షమించే దేవుడు. क्षमा करने वाला। వెంటనే యెహోషువ క్షమించేశాడు. तुरंत यहोशू को क्षमा कर दिया। క్షమించేమన్నాడు? क्षमा करके क्या कहा? నీ దోషమును నేను పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను అలంకరించుచున్నాను. देख मैंने तेरा अधर्म दूर किया है और मैं तुझे सुंदर वस्त्र पहना देता हूँ। వెంటనే సైతానికి ఎలా ఉంది? तुरंत शैतान को कैसा लगा? పెళ్ళు మీద ఒక చెంప మీద దెబ్బ కొట్టినట్టు. खींच के गाल पे थप्पड़ मारा है ऐसा लगा। ఎందుకని? क्यों? చూసావా, देखा, వాళ్ళ బిడ్డల మీద మాత్రం మాట పడి, अपने बच्चों के ऊपर कोई भी बात नहीं आने देता, వాళ్ళ బిడ్డల మీద మాత్రం మాట పడి. अपने बच्चों के ऊपर कोई भी बात नहीं आने देता। ఇది దేవుడు స్వయంగా దేవుడు క్షమించడు పిల్లలు. खुद परमेश्वर ने ही क्षमा किया। మన దేవుడు క్షమించే దేవుడు. हमारा परमेश्वर क्षमा करने वाला ఇక है। క్షమిస్తున్నాళ్లే అని చెప్పి क्षमा कर रहा है करके ఇక పాపం మీద పాపం, पाप के ऊपर पाप, తప్పు మీద తప్పు गलती के ऊपर एक और गलती చేస్తే करेंगे तो మరి రేపు దొంగలాగేసుకుని వస్తాడే. यीशु मसीह ने अचानक आऊंगा कहा। ఇక మనం క్షమించమని అడిగే సమయం కూడా మన దగ్గర ఉండదు.
क्षमा करो करके मांगने का समय भी हमारे ఆయన पास नहीं క్షమించే होगा, సమయం కూడా ఉండదు. उसको क्षमा करने का भी समय नहीं होगा। ఇలా చెప్పుకున్నాం. हमने अभी सुना, ఆ సింగపూర్ చూస్తున్న వ్యక్తిని जो सिंगापुर से आ रहा था उस व्यक्ति को నీ సిన్ బయట పెట్టంటే अपना सिन बाहर रखो करके నీ बोलते సిన్ ही ఓపెన్ చేయన్న अपना सिन खोलो, కోపం వచ్చేసింది. उसे गुस्सा आ गया। సిన్ అనగల కోపం सिन వచ్చేసింది. बोलते ही गुस्सा आ गया। వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సింగపూర్ నుంచి తెచ్చినటువంటి పెట్టిల్ని నువ్వు ఓపెన్ చేసి చూపించు, చెక్ చేస్తావు అని అర్థం. उनकी भाषा में वहां सिन मतलब क्या है, सिंगापुर से जो सूटकेस लेके आए उन्हें बाहर रखो, आपके सामान को हम అంటే चेक करेंगे। కోపపడి ఓపెన్ చేశాడు. तुरंत गुस्सा आ गया और उसने खोल दिए अपने सारे सामान और दिखा दिए। పిల్లరా, प्रियो, పాపము అంటే ఎంత ఎంత మన కోపం తెలుసా? पाप सुनते ही हमें कितना गुस्सा आता है। ఒకసారి एक बार ఒక కాపరి గారు కొత్తగా ఆ చర్చికి వచ్చాడంట. एक पासवान जी नए नए एक चर्च में आए थे। వచ్చిన కాడి నుంచి అంట, जब से आए, పాపుల్లారా సస్తారు మీరు, हे पापियों मर जाओगे तुम, పాపుల్లారా మీరు నరకానికి हे వెళ్తారు, पापियों तुम नरक में మీరు जाओगे, పాపం నుంచి బయటికి రండి, आप पाप से बाहर आ जाओ, పాపం చేయబాకండి, पाप मत करो, పాపులు దేవుని రాజుకి వెళ్ళలేరు पापी लोग परमेश्वर के राज्य नहीं जा सकते, చెప్తున్నాడంట. ऐसे बता रहा था। ఆ సంఘంలో కొన్ని పెద్దలు ఉన్నారు, उस कलिसिया के कुछ बड़े लोग थे, వాళ్ళ లోకంలో పెద్దలు, वो संसार में बड़े हैं, కానీ సంఘంలో చలామణి అవుతారు. लेकिन कलिसिया में भी चलते रहते हैं, వాళ్ళకే అన్ని అధికారాలు, सारे अधिकार उन्हें दिया जाता పాస్టర్ని है, కూడా శాసిస్తారు. వాళ్ళు पास्टर पर भी अधिकार रखते हैं। వెంటనే అన్నట్టు వచ్చి, तुरंत उन लोगों ने ఓయ్ कहा, పాస్టర్ గారండి, पास्टर जी ఆపు పోదాం, प्रचार करना बंद करो, ఆపు, प्रचार करना बंद करो, నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం మేము. जब से तुम आए हो हम देख रहे हैं, ఏంటయ్యా నువ్వు? क्या कर रहे हो, పాపం, पाप, పాపి, पापी, నాశనం అయిపోతారు, नाश हो जाओगे, నరకానికి వెళ్తారు. नरक में जाओगे, ఏంటి మాటలు? क्या है ये बातें? మరి ఏమన్నారండి? तो क्या बोलना है? పాపం అనబాకండి, पाप मत बोलिए, బలహీనులు, कमजोर, బలహీనులు అనండి, निर्बल, దోషపూరితులు, दोषी लोग, బలహీనులు, कमजोर, దోషపూరితులు दोषी लोग, అలా అనండి. ऐसे बोलिए, అంతే, పాపం పాపం पाप అనబాకండి. पाप मत बोलिए। ఆ మాట అంటే మాకు బాగా అట్లేదు. ये बात सुनने से हमें अच्छा नहीं लग रहा है। వెంటనే तुरंत రెండవ రోజు दूसरे दिन పాస్టర్ గారు पास्टर जी ఒక విషయం శేష తీసుకొచ్చాడు. एक जहर की बोतल लेके आए, విషయం తీసుకొచ్చేసి जहर की बोतल लेके आए, వాళ్ళందరి ముందు उन सबके सामने ఆ విషయం మీద ఉన్నటువంటి ఆ లేబుల్ తీసేసి उस जहर के बोतल के ऊपर जो लेबल लगा था उसे निकाल दिया, తేనె అని రాసిన లేబుల్ అతికించాడు. उस जहर की बोतल के ऊपर ये शहद है करके लेबल लगा दिया, తేనె అని అతికించాడంట. शहद है करके लगा दिया। ఏంటండి ఏంటండి మీరు చేస్తున్న ఏంటండి सब అన్నాడు. लोग बोले कि क्या कर रहे हो पास्टर जी आप? తేనండి తాగండి అన్నాడు. अरे शहद है पी लो। ఎట్లా తాగుతామండి? अरे कैसे पियेंगे? ఇదిగో దీని మీద తేనె అని రాశారు కదా. अरे इसमें तो हमने शहद है करके लिखा है ना, అరే తేనె ఎందుకు అవుతుందండి? वो शहद नहीं है, అది అది విషము. वो जहर है, ఎందుకంటే రాసిన దీని మీద. क्योंकि इसके ऊपर जहर लिखा था అయ్యో ना, మీరు లేబుల్ మార్చారు. आपने तो लेबल बदल दिया। అంటే పాపం అనకుండా బలహీనుడు, ఆ ఆ దోషపూరితులు, ఆ ఏమోలే అంటే పాపం పాపం పోకుండా పోతా నీలో ఉండదు. पाप नहीं बोले बिना दोषी लोग, निर्बल लोग, कमजोर लोग करके बोलेंगे तो क्या आपके अंदर का पाप नहीं रहेगा? चला जाएगा, పోద్దా? तो चला जाएगा। చూడండి ప్రియులారా, देखिए प्रियो, అందుకనే इसलिए పాపము అని చెప్పినప్పుడు जब पाप करके बताते ఆ हैं, పాపానికి బలం ఇచ్చింది ఎవరు తెలుసు? उस पाप को बल कौन देता है? ఎవరు తెలుసా? कौन देता है? సాతానుడు. शैतान देता है, సాతానుడు. शैतान देता है। కానీ लेकिन మన ప్రభువుల వారు हमारा प्रभु యేసు క్రీస్తు వారు यीशु मसीह, ప్రతి పాపి కొరకు రక్తం కార్చాడు. यीशु मसीह ने हर एक पापी के लिए लहू बहाया। ఆయన క్రైస్తవుల కోసం రక్తం కార్చాడా? क्या उसने क्रिश्चियन लोगों के लिए लहू बहाया? ఉంది అక్కడ బైబిల్లో. बाइबल में कहीं है, నేను క్రైస్తవుల కోసం వచ్చాను, मैं क्रिश्चियन लोगों के लिए आया हूँ, క్రైస్తవుల కోసం రక్తం కార్చాను, क्रिश्चियन लोगों के लिए लहू बहाया है, క్రైస్తవుల కోసమే పరలోకం తయారు చేశాను. क्रिश्चियन के लिए ही मैंने स्वर्ग राज्य ఆయన तैयार ఎక్కడ किया है। రాసిందా? कहीं पे लिखा है क्या? ఎక్కడ రాసలేదు. कहीं नहीं लिखा। ఆయన పాపుల కొరకు వచ్చాడు. वो पापियों के लिए ही आया है, పాపుల కొరకు వచ్చాడు. पापियों के लिए ही आया है, పాపులను పరిశుద్ధం చేయడానికి వచ్చాడు. पापी लोगों को पवित्र बनाने ఇదిగో के लिए आया है। అనేకుల కొరకు ఇదిగో సిందించబడినటువంటి ఈ రక్తం అని ప్రభు బలం అంటాడు. देखो बहुतों के लिए बहाया गया ये लहू करके సిందించబడిన प्रभु को उसमें రక్తం कहा है, పాపుల కొరకు. पापियों के ఆయన పాపి కొరకు రక్తం చిందించాడు. उसने पापियों के लिए ही लहू बहाया है। మీరు ఒక మాట అనొచ్చు, आप एक बात कह सकते हैं, ఏమండి ఈ ఈ యొక్క వరల్లో ఎన్నో కోట్ల మంది ఎన్ని బొట్లు ఒక్కొక్కడు సరిపోద్దండి అనొచ్చు. कितने लोगों को एक एक बूंद काफी पड़ेगा, ఎన్ని బొట్లు ఒక్కొక్కడు సరిపోద్దండి कितने మీరు लोगों అనొచ్చు. को एक एक करके ये बूंद मिल सकता है। కానీ ప్రియులారా, लेकिन प्रियो, పాపి కొరకు पापी के लिए, పాపి కొరకు రక్తం చిందించాడు. पापी के लिए लहू बहा है, ఏ భేదమును లేదు, कोई भेदभाव नहीं, అందరూ పాపం చేసి सबने पाप किया, దేవుడు అనిపించిన ప్రేమ పొందలేకపోతున్నారు. परमेश्वर की महिमा से रहित हैं। పౌలు గారు రాశాడు, पौलुस ने लिखा है, ఏ భేదము లేదు, कोई भेद नहीं, అందరము పాపులమే. सब पापी ही हैं, ఎందుకంటే అందరం ఆదాము సంతానం. क्योंकि हम सब आदम की संतान ఆదాం हैं। ఎవరు? आदम कौन है? అవ్వ ఎవరు? हव्वा कौन है? మనుషులు. इंसान है। మనం ఎవరు? हम कौन है? మనుషులు. इंसान है। మనిషి సంతానం. हम इंसान की కాబట్టి संतान हैं। ఆదాము పాపం చేయటం వలన आदम के पाप ఆ करने की పాప वजह से సంక్రమణ మనకు వచ్చేసింది. वो पाप हमारे अंदर भी फैल गया, దాన్ని జన్మతః పాపి
అంట. उसको ही जन्म के पापी बोलते हैं. ఆ జన్మతః పాపి కర్మ పాపం చేయటం ఆసానంగా చేస్తాడు. जो जन्म का पापी है कर्म पाप भी आराम से वो कर देगा. కానీ लेकिन దేవుని వాక్యం మనకి ఇచ్చాడు ప్రియులారా. प्रभु का वचन हमें दिया गया है. ఆ పాపి కొరకు యేసు రక్తం కార్చాడు. उस पापी के लिए यीशु मसीह ने लहू बहाया है. అదిగో యేసు ప్రభు పాపుల్ని పిలుస్తున్నాడు. यीशु मसीह पापियों को बुलाता है. बुलाता है. ఎవరైతే जो कोई ఆయన రక్తాన్ని उसके लहू को ఆ గౌరవిస్తారో इज्जत देगा, ఆయన రక్తం ద్వారా తన పాపాలన్నీ ఒప్పుకుంటారో उसके लहू के द्वारा पापों को मान लेगा, ప్రతి పాపం క్షమించబడు. हर एक पाप क्षमा किया మీరు जाए. యేసులోకి వచ్చినప్పుడు जब आप यीशु मसीह के మీరు पास आए, పాపాలు ఒప్పుకున్నారా? क्या आपने पापों को मान लिया? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు మీరు. यीशु मसीह के पास आ गए आप. మీరు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. कितने साल हो गए आकर पता नहीं. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు यीशु मसीह के पास जब आए थे आप, మీరు కొత్తగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఉంటారు. आप नए नए में यीशु मसीह के पास जब आए, వాక్యం వినుంటారు. वचन सुना మరి होगा. పాపాలు ఒప్పుకున్నారా? क्या पापों को मान लिया? ఒప్పుకోకపోయినా క్షమిస్తాను అనుకుంటున్నారా? नहीं मानेंगे तो भी क्षमा ही करेगा करके सोच रहे हैं क्या? ఆయన వాక్యానికి విరుద్ధంగా చేయడు ప్రియులారా. वो वचन के विरोध में कुछ भी नहीं करता. తిమోతిలో రాశాడు ఈ మాట. तिमुथियुस में लिखा है ये बात. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడు. वो स्वभाव के विरुद्ध कुछ नहीं करता. ఒకటో యోహాను पहला यूहन्ना 1:7-9 చదివితే 1 से लेकर एक पहला अध्याय 7 తర్వాత वचन से చదువుకోండి. 9 वचन तक पढ़ें तो తర్వాత చదువుకోండి. बाद में पढ़ लीजिएगा. పాపాలు ఒప్పుకోవాలి. మనం पापों को मान लेना है. ఒప్పుకోవాలి. मान लेना है. మన నోటి ద్వారా ఒప్పుకోవాలి. मुंह से अंगीकार करना है. అందుకనే इसलिए ఆదాముతో రోజు సల్లబొట్టాల దేవుడు కలుస్తూ ఉంటాడు. आदम के साथ रोज परमेश्वर शाम के ఒక समय आके రోజు मिलता था. ఆదాము వాళ్ళ పాపం చేసి చెట్టు చాటును దాక్కున్నారు. एक बार आदम ने पाप करके पेड़ के पीछे वो लोग छुप गए. దేవుడు తెలీదా क्या परमेश्वर को पता नहीं था? వాళ్ళు పాపం చేశారని? उन्होंने पाप किया है. వాళ్ళు తినొద్దన్న పండు తిన్నారని? जो फल नहीं खाना था वो వాళ్ళ फल ఆజ్ఞ खा लिया. అతిక్రమించారని? उन्होंने आज्ञा का उल्लंघन किया. తెలీదా? क्या उन्हें नहीं पता తెలియక था? అడిగాడా? क्या अनजाने में వాళ్ళు उन्होंने ఎక్కడ पूछा? దాక్కుని తెలీదా? क्या उसे पता नहीं था ఆయన कहाँ छुपे हैं? సర్వాంతర్యామి. वो तो सर्वांतर्यामी ఆయన है. కనుమరుగైంది ఏదీ उससे లేదు. छुपने वाला कुछ भी नहीं భూమి है. మీద ఆయనకి రహస్యంగా కనుమరుగైంది ఏదీ లేదు. पृथ्वी में जो कुछ भी होता है उसकी आंखों से తేట छुपा हुआ नहीं है. తెల్లగా కనపడు. साफ साफ उसे दिखाई మరి देता है. ఆదాము అవ్వలు చెట్టు చాటును దాక్కుంటే తెలియదు ఆయనకి. जब आदम हवा पेड़ के पीछे छुप गए थे तो नहीं पता था क्या? తెలుసు. पता था. కానీ వాళ్ళ ద్వారా ఒప్పించాలనుకున్నాడు. लेकिन उनके मुंह से ही मनवाना వాళ్ళ चाहा. ద్వారా उनके ఒప్పించాలనుకున్నాడు. मुंह से ही ये सब मनवाना కాబట్టి चाहा. इसलिए మనము हम యేసు ప్రభుతోటి అయ్యా నేను పాపినయ్యా, यीशु मसीह से कहें प्रभु मैं पापी నేను हूँ, తెలిసో తెలియకో చేశానయ్యా, मैंने जाने में अनजाने में నన్ను किया, క్షమించని అడిగితే मुझे क्षमा करो मांगेंगे तो వెంటనే క్షమించేస్తాడు. तुरंत क्षमा कर देगा. కానీ క్షమించే దేవుడని क्षमा करने वाला परमेश्वर है. పాపం చేయటము पाप करना క్షమించమని అడగటం, और क्षमा मांगना. పాపం చేయటం पाप करना క్షమించమని అడగటం. क्षमा मांगना. అంటే పాపం అనేది ఒక అలవాటుగా అవ్వకూడదు. मतलब पाप करने का आदि मत बनिए, ఒక అలవాటుగా एक అవ్వకూడదు. आदत मत बनाइए. క్షమించే దేవుడే ఆయన. क्षमा करने वाला तो చూడండి है. యెహోషువను క్షమించాడు. देखो यहोशू को क्षमा किया. మల్లి వస్త్రాలు वो వేసుకున్నాడు. मैला वस्त्र ఆ पहने ఏ हुआ था. పోతు మల్లి వస్త్రాలతో ये ఉన్నది. पोत पूरा मैला हो चुका था. ఈ సాతాను ఫిర్యాదు చేశాడు. शैतान ने जाकर परमेश्वर से कहा, చూడు నీ బిడ్డ ఏం చేశాడు देखो చూడు, तुम्हारे बच्चे ने क्या నువ్వు किया, క్షమిస్తావా? क्या आप क्षमा చూడు करोगे? ఎట్లా ఉందా వస్త్రం, देखो యాజక वस्त्र వస్త్రం. कैसे है याजक के ఆ वस्त्र. యాజక వస్త్రం ఎట్లా ఉన్నావు చూడు, देखो याजक के वस्त्र कैसे होने चाहिए, తెల్లగా దగదగ మెరిచిపోతే అస్త్ర వాసన सफेद కొట్టాలి. चमकते हुए अच्छी खुशबू उसमें से आनी चाहिए. ఏమన్నాడు? क्या कहा? అగ్నిలో తీసిన కొరివి అన్నాడు. आग से निकली हुई लुटकी की तरह बोला. అంటే అగ్ని అంటే శ్రమలు, मतलब आग की जैसे परेशानियां, శ్రమల్లో ఉన్నవాడు. जो परेशानियों में रहते हैं. సందే సాతానా तुरंत कहा शैतान పో అన్నాడు. जाओ. ఏమన్నాడు? क्या कहा? పో అన్నాడు. जाओ. వెంటనే ఏమన్నాడు? तुरंत क्या कहा? అదిగో ఆ వస్త్రాలు తీసేయండి, तुरंत वो वस्त्र निकाल दो, తీసేయండి మళ్ళీ వస్త్రాలు. निकाल दो वो मैले वस्त्र. ఇదిగో మంచి వస్త్రాలు వ్యక్తి देखो तुम्हें सुंदर वस्त्र पहनाए जाते हैं. రక్షణ వస్త్రం మనకి ఇచ్చాడు ప్రియులారా. उद्धार का वस्त्र हमें दिया गया పాపం है. అనే వస్త్రం पाप का తీసేసి वस्त्र निकालकर మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. हमें उद्धार का वस्त्र उल्लास दिया वस्त्राలు है. इच्छाడు. उल्लास का वस्त्र दिया है. ఆనంద వస్త్రాలు आनंद का ఇచ్చాడు. वस्त्र दिया गया స్వస్థ అనే है. వస్త్రాలు चंगाई ఇచ్చాడు. का वस्त्र दिया गया है. ప్రియులారా, प्रियो, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. परमेश्वर कितना प्रेम करने वाला है. చూసారు, మీరు విన్నారు కదా, आपने सुना है ना, మీకు తెలుసు కదా, आपको पता है ना, యేసు ప్రభు సిలువలో ఎక్కినప్పుడు जब यीशु मसीह क्रूस पे चढ़ा, అటు ఇటు ఇద్దరు దొంగలు ఉన్నారు. इधर उधर दोनों तरफ चोर थे. ఇద్దరు దొంగలు ఉన్నారు. दो चोर थे. ముందు ఇద్దరు దొంగలు దూషించారు. सबसे पहले दोनों ने परमेश्वर की निंदा ఇద్దరు की, దొంగలు प्रभु की निंदा की. కానీ लेकिन యేసు ప్రభు యొక్క మాటలు, ఆయన ప్రవర్తనని కనిపెట్టి చూసిన ఒక దొంగ వెంటనే పశ్చాత్తాపడ్డాడు. यीशु मसीह की बातों पर, उसके स्वभाव पर ध्यान दिया और तुरंत पश्चाताप किया. వెంటనే క్షమించబడ్డాడు. तुरंत क्षमा पाया. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. तुरंत पश्चाताप వెంటనే किया. ఆ దొంగను తిట్టాడు. तुरंत उस चोर को उसने डांटा. వెంటనే తిట్టాడు. दूसरे चोर को उसने रे, डांटा. ఆయన ఎంత పరిశుద్ధుడు రా, वो कितना पवित्र है, ఎంత పరిశుద్ధుడు. कितना पवित्र है. మనం అయితే हम ఈ శిక్షకు అర్హులు, इस दंड के योग्य हैं, కానీ ఆయన అది కాదు लेकिन वो नहीं है. అని, ऐसा बोलकर అయ్యా ఇదిగో ఆయనకు ఒక రాజ్యం ఉందని, उसका एक राज्य है, ఆ రాజ్యానికి రాజు ఈయనేనని, उस राज्य का राजा यही ఆ है, రాజ్యంలో
పరిశుద్ధులు ఉంటారని, उस राज्य में पवित्र लोग रहते हैं, ఈయన రాజ్యానికి వెళ్తున్నాడని वो उस राज्य में जा रहा है, గమనించాడు. उसने ध्यान दिया इस ఇన్ని बात కొన్ని पर। గంటలే, कुछ घंटे ही रहा, కొన్ని గంటలే. कुछ घंटे, వెంటనే ఏమన్నాడు, तुरंत क्या कहा, అయ్యా నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం प्रभु చేసుకో, अपने राज्य में मुझे भी याद करो, నన్ను జ్ఞాపకం मुझे చేసుకో. भी याद करो। వెంటనే ఏమన్నాడు, तुरंत क्या कहा, నేడే आज ही నీవు నాతో పరదేశంలో तू मेरे साथ परदेश में होगा, నువ్వు నాతో పరదేశంలో तू ఉంటావు. मेरे साथ परदेश में होगा। డైరెక్ట్ గా క్షమించేశాడండి, सीधा क्षमा मिल गया, డైరెక్ట్ గా క్షమించేశాడు. सीधा क्षमा मिल गया। ఏమైనా కొంతమంది అడుగుతా ఉంటారు, आजकल कुछ लोग मुझसे पूछते हैं, బాప్తిసాలు తీసుకోలేదండి, ఇంకా मैंने अभी बपतिस्मा नहीं लिया, ఏం తీసుకోలేదు ఏంటి, क्यों नहीं लिया, కొన్ని ఆజ్ఞలు మీరు పాటించాలంటే, क्यों कुछ आज्ञाओं का पालन आप लोग नहीं कर रहे, करके ఎందుకంటే पूछने पर, దొంగేం బాప్తిసం తీసుకున్నాడు, अरे चोर ने कौन सी बपतिस्मा ली थी, దొంగ ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు, कहाँ ली थी चोर ने बपतिस्मा, పశ్చాత్తాపడ్డాడు, बस पश्चाताप किया, క్షమించాడు క్షమించలేదు, परमेश्वर ने क्षमा किया या नहीं किया, క్షమించాడు క్షమించాడు. क्षमा किया या नहीं किया, పిల్లారా, प्रियो। అందుకే పౌలు గారు అన్నాడు, इसलिए पौलुस कहता है, ఆజ్ఞ పాపమును హేతువు చేసుకుని మనల్ని మోసపుచ్చి చంపుద్దంట. आज्ञा ही पाप का आसरा बनाकर हमें मार डालता है। దొంగకి సమయం లేదు, ఇక चोर के पास समय ही नहीं था, ఇక సమయం లేదు, समय नहीं था, కొద్ది నిమిషాలు చచ్చిపోబోతున్నాడు, थोड़ी देर में वो मरने वाला था, కానీ అతను ఒప్పుకున్నాడు. लेकिन उसने मान ఇక लिया, అతను మళ్ళీ కిందకి వెళ్ళి బాప్తీసం తీసుకొని फिर नीचे వాక్యం जाकर విని ఒక సంఘంలోకి వెళ్ళి అక్కడ ఇన్న టైం దొంగకు లేదు. फिर से नीचे पृथ्वी में जाकर वचन सुनने के लिए कलीसिया में जाकर उद्धार पाकर बपतिस्मा लेने का समय नहीं था, టైం లేదు, समय नहीं था, అందుకని వెంటనే అతను క్షమించేశాడు. तुरंत इसको क्षमा मिल गया। మనకు టైం ఉంది, हमारे पास समय है, మనకు టైం ఉంది, हमारे पास समय మన है, సహవాసంలోకి हम संगति में जाते हैं, వాక్యం వింటున్నాం, वचन सुनते हैं, మనకు సమయం ఉంది. हमारे पास समय है। ఈ సమయంలో మనము इस समय हम దేవుడిచ్చిన సమయాన్ని प्रभु के दिए हुए समय को, మనం దేవుని ఆజ్ఞలు పాటించాలి ప్రియులారా. प्रभु की आज्ञाओं का हमें पालन करना है। అందుకని దొంగకి ఎదురికి అక్కడ బాప్తిసం ఇవ్వలేకుండానే దేవుడు క్షమించేసాడులే, चोर को तो उधर बपतिस्मा नहीं दिया, प्रभु ने क्षमा कर दिया, నేను బాప్తిసం తీసుకుని అనుకో క్షమించేస్తాడు. मैं भी बपतिस्मा नहीं लूंगा, मुझे भी क्षमा कर నా देगा। టైం అంతా వేస్ట్ చేసుకుంటూ मैं अपना सारा समय वेस्ट करता లోకంలో रहूंगा, తిరుగుతూ संसार में घूमता रहूंगा, ప్రభువా ప్రభువా అంటే प्रभु प्रभु बोलूंगा तो ఒక్కసారి మారిపోతాం एक అనుకోబాకండి. ही बार में बदल जाएंगे करके मत అలా सोचिए, అనుకోబాకండి ऐसा मत ప్రియులారా. सोचिए प्रियो। ప్రియుల జాగ్రత్తగా प्रियो గమనించండి. ध्यान दीजिए, అందుకే इसलिए ఈ రోజు आज के दिन జాగ్రత్తగా గమనిస్తే ध्यान देंगे तो ప్రతి పాపాన్ని క్షమించే దేవుని దగ్గర మనం ఉన్నాము. हर एक पाप को क्षमा करने वाले प्रभु ఆయన के पास है క్షమించే हम, దేవుడు, वो क्षमा करने वाला परमेश्वर है। సాతానును మన మీద మాట పడలేని దేవుడు. शैतान हमारे ऊपर उंगली ना उठा सके ऐसा करने वाला परमेश्वर అందుకని है, ఇచ్చలవిడిగా పాపం చేయి, इसलिए खुल्लम खुल्ला पाप मत कीजिए, ఇచ్చలవిడిగా పాపం खुल्लम చేయి. खुल्ला पाप मत कीजिए। క్షమించే దేవుడు లేని क्षमा करने वाला है प्रभु, మనం పాపం చేస్తూ ఉంటే अगर हम पाप करते ही रहेंगे तो దొంగతనం చేస్తూ ఉంటాడు. चोर चोरी करता रहेगा, ఎంతవరకు పట్టుకోలేదో దొరే, जब तक चोर पकड़ा नहीं जाएगा वो एक राजा ही है। ఒక రోజు పట్టుకుంటే ఏమవుతుంది, एक दिन पकड़ा जाएगा तो उसका क्या होगा, పట్టుబడితే ఏమవుతుంది, पकड़ा जाएगा तो क्या होगा, మనం పాపం చేస్తున్నాం, हम पाप कर रहे हैं, సమయంగా పాపం समय చేస్తున్నాం, समय पर पाप कर रहे हैं, క్షమించని ప్రార్థన చేస్తున్నాం, क्षमा करो प्रभु करके प्रार्थना कर रहे కన్నీరు हैं, గారుతున్నాం, आंसू बहाते हैं, ఆయన క్షమిస్తున్నాడు. वो क्षमा कर रहा है। కానీ लेकिन ఒక రోజు एक दिन పాపం కలవాటు పడ్డ మనకి पाप के आदी हो चुके हैं हम लोग, పాపం చేస్తూ ఉండగా రెప్పపాట్లో యేసయ్య వస్తే, पाप करते ही रहेंगे और अचानक यीशु मसीह आ गया तो, రెప్పపాట్లో యేసయ్య వస్తే पलक झपकते यीशु मसीह आ गया రాసింది तो, దొంగలాగా వస్తాడని, लिखा हुआ है वो चोर की तरह आएगा। క్షమించమనే టైం కూడా మన దగ్గర లేదు, क्षमा करो प्रभु कहने का समय ఆయన भी नहीं होगा, క్షమించే సమయం కూడా మన దగ్గర లేదు. उसको क्षमा करने का समय भी नहीं मिलेगा। అందుకే యోహాను గారు రాస్తారు, इसलिए यूहन्ना लिखता है, నీతిమంతుడు పాపం చెయ్యడు. धर्मी इंसान पाप नहीं करता, పాపం చేసేవాళ్ళు, पाप करने वाले పాపానికి అలవాటు పడ్డవాళ్ళు అంటారు, जो पाप के आदी हो चुके हैं वो कहते ఆ हैं, నీతిమంతుడు 7 మార్లు పడ్డా గాని धर्मी इंसान 7 बार गिर जाए ఏమంటాడు, फिर भी దేవుడు లేవనెత్తాడు. प्रभु उसे उठाएगा। అంటే పాపం చేయడానికే మనం అలవాటు పడ్డామా? मतलब पाप करने के ही आदी हम हो चुके हैं। ఎందుకు పాపం చేయాలి? क्यों पाप करना है? కృతజ్ఞత, शुक्रगुजारी, కృతజ్ఞత. शुक्रगुजारी। దావీదు మహారాజు दाऊद राजा రాజగద్దె మీద ఉన్నప్పుడంట जब वो राजगद्दी में था, ఆయన రూమ్ లోకి వెళ్ళి अपने कमरे में गया గంటలు గంటలు ప్రార్థన చేస్తాడు, और घंटों घंटों प्रार्थना करता था, గంటలు గంటలు గడుపుతాడు ఆయన, घंटा घंटा समय बिताता था, గంటలు గంటలు ప్రార్థన చేస్తాడు. घंटों घंटों प्रार्थना करता रहता था। అనుకున్నారంట, सोचा ఏంటి రాజు గారు क्यों राजा బంగారు అనే సింహాసనం వదిలిపెట్టేసి ये सोने जैसे सिंहासन को ఏదో छोड़कर గదిలోకి వెళ్ళి ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాడు, क्यों एक कमरे में जाकर इतनी देर प्रार्थना करता है, ధ్యానిస్తాడు, ध्यान करता रहता है ఏంటి प्रभु का, అని చెప్పి क्या है करके। ఒక రోజు దావీదుని అడిగారంట, एक दिन दाऊद से पूछा, దావీదు గారు दाऊद जी ఏంటండి क्या है, మీరు గంటలు గంటలు అక్కడ ప్రార్థన आप చేస్తారు, घंटों घंटों कमरों में जाके प्रार्थना ఆ करते రూమ్ हो, లో ప్రార్థన చేస్తారు, कमरे में प्रार्थना करते ఇదిగో रहते हो, బంగారం సింహాసనం ఉంది కదా, देखो सोने का सिंहासन ఈ है, సింహాసనం హాయి కూర్చోవచ్చు కదా, सिंहासन में आराम से बैठ सकते हो, దేవుడు ఇచ్చిన సింహాసనం కదా, प्रभु का दिया हुआ सिंहासन ఏంటి है, అక్కడ గంటలు గంటలు ప్రార్థనలు కలుపుతున్నారు, क्यों घंटों घंटों కన్నీరు प्रार्थना में बिताते हो, కన్నీరు आंसू बहाते रहते हो, ఏడ్చినట్టుగా ఉన్నావు. रोते रहते हो। అప్పుడు అన్నాడంట, तब कहा నా ఎమ్మటి రండి, मेरे पीछे आओ, తీసుకెళ్ళాడంట. ले गया, ఆ గది చూశారు, वो कमरा देखा, విశాలంగా ఉంది, बहुत ही विशाल है ఈ कमरा, గదిలో ఏం లేదు, अरे इस कमरे में तो कुछ भी नहीं है, అది ఆ మూలం చూపించారు, देखो कोना दिखाया, ఆ మూలలో ఏం చూసా, कोने में क्या था, ఒక కర్ర,
एक लाठी, ఒక కర్ర, एक लाठी గొంగళ లాంటిది వస్త్రం. और कपड़े थे। ఒక కర్ర, एक लाठी గొంగళ లాంటి వస్త్రం. और कपड़े। ఏంటండి ఇది? कंबल। ఏంటిది కంబలు? क्या है ये कंबल? ఏంటి కర్ర? ये क्या है लाठी? ఇది నేను గొర్రెలు కాసేటప్పుడు నా దగ్గర ఉన్న కర్ర. जब मैं भेड़ बकरियों को चराता था उस समय मेरे साथ रहती थी ये ఇది लाठी। గొర్రెలు కాస్తూ పొలాల్లో నేను కప్పుకున్న వస్త్రం. भेड़ बकरियों को चराते हुए खेत में मैंने इस कंबल को ओढ़ा था। నా ప్రభు కృతజ్ఞత ఇచ్చి मेरे प्रभु ने मेरे जीवन में उपकार किया, నన్ను ప్రేమించి मुझसे प्यार किया, నాకు ఆ సింహాసనం ఇచ్చాడు. वो सिंहासन मुझे दिया। దానికి అర్హుడు కాదు నేను. उसके योग्य नहीं हूँ मैं, దానికి అర్హుడు उसके కాదు. योग्य नहीं हूँ। అయినా గాని फिर भी నా ప్రభు मेरे प्रभु ने నన్ను సింహాసనం ఎక్కించాడు. मुझे सिंहासन चढ़ाया। ఆ కృతజ్ఞతగా इस उपकार के तौर అర్హత पे లేని నాకు मैं जो योग्य ही नहीं हूँ, ఎంత అర్హత ఇచ్చాడు, इतना योग्य ఎంత मुझे ఆదిత్య बनाया, ఇచ్చాడని इतना सब कुछ मुझे दिया है। కన్నీరు గారుస్తూ నేను ప్రార్థన मैं చేస్తాను. आंसू बहाते हुए प्रार्थना करता हूँ, కన్నీరు కారుస్తూ నేను ప్రార్థన చేస్తాను. आंसू बहाते हुए प्रार्थना करता हूँ। ప్రియులారా, प्रियो, అందుకే इसलिए మనం ఒకప్పుడు పాపులు, एक समय हम पापी हैं। ఎలాంటి స్థితిలో ఉండవలసిన किस तरह हालत में हमें रहना ఏ था, విధ స్థితిలో ఉండవలసిన कैसी हालत में रहना था। ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం. अब यीशु मसीह के लहू के द्वारा हम धुले हैं। ప్రతిరోజు కృతజ్ఞతగా ప్రార్థన చేస్తాం. हर एक दिन शुक्रगुजारी के रूप में प्रतिरोज प्रार्थना करना कृतज्ञता है। का हर एक दिन शुक्रगुजारी से प्रार्थना ఆయన करना है। ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి జీవితాన్ని బట్టి మనం ఆనందిస్తూ उसने जो हमें अच्छा जीवन दिया है इसमें आनंदित होते हुए, శ్రమల్లో ఉన్న, परेशानी में हो, బాధల్లో ఉన్న, समस्याओं में हो, ఇరుకుల్లో ఉన్న, दुख में हो, ఇబ్బందుల్లో ఉన్న विपत्ति में हो, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ प्रभु की आज्ञाओं का पालन करते हुए దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని చేత శభాష్ అనిపించుకునే వాళ్ళు ఉండాలి. प्रभु के सम्मुख प्रभु के द्वारा शाबाश कहलाने वाले हमें बनना चाहिए। వాక్యానుసారంగా మన జీవితాన్ని జీవించాలి. वचन के अनुसार हमें जीवन जीना దేవుని चाहिए। కోసం ఎన్ని శ్రమలు పడుతున్నా, प्रभु के लिए कितने भी परेशानियां ఎన్ని उठाएं, బాధలు అనుభవిస్తున్నా, कितने भी दुख झेलें, మన ఇలువ మారదు. हमारी अहमियत नहीं बदलेगी। మన క్రైస్తవుల ఇలువ మారదు. हम क्रिश्चियन लोगों की अहमियत नहीं నిజమైన बदलेगी। క్రైస్తవుల ఇలువ మారదు. सच्चे क्रिश्चियन की अहमियत नहीं बदलेगी। జాగ్రత్తగా ఉందాం. ध्यान से रहेंगे। దేవుని సన్నిధిలో प्रभु के सम्मुख దేవుడు క్షమించే దేవుడు కాబట్టి, प्रभु क्षमा करने वाला है, इसलिए మనం క్షమించబడ్డాం हम కాబట్టి क्षमा किए गए हैं। इसलिए దేవుడు వచ్చేటప్పటికి जब प्रभु आएगा, పరిశుద్ధ జీవితం జీవించడానికి, पवित्र जीवन तब तक जीते लोकम रहने के నుంచి लिए, వేరే, संसार से अलग रहकर, లోకం నుంచి వేరే संसार से अलग रहकर, ఇంకే నేనేమైనా ఆజ్ఞను పాటించలేదు ప్రభు, प्रभु और कौन कौन सी आज्ञाओं का मैंने पालन అయ్యా नहीं నాది किया, ఇంకేమన్నా ఆజ్ఞలను పాటించలేదు ప్రభు. मैंने और कौन कौन सी आज्ञाओं का पालन नहीं किया అందుకే ప్రభు प्रभु। అంటాడు, इसलिए प्रभु कहता మీరు है, ఏమి వింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి आप అంటారు. क्या क्या सुन रहे हो उस पर ध्यान दो। మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకుంటారు. आप क्या क्या सुन रहे हो ध्यान दो। చెవులు గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. जिसके कान हो आत्मा कलीसिया से क्या बताती है ध्यान से सुने। చెవులు కలుగు చేసిన వాళ్ళు చెవులు ఉన్నాయి, जिसने कान दिए हैं उसके कान है, కళ్ళు కలుగు చేసిన కళ్ళు ఉన్నాయి. जिसके आंख है, जिसने आंख दी है उसकी आंख है, ఆయన చూస్తూ वो ఉంటాడు, देखता रहता है, చూస్తూ ఉంటాడు. देखता रहता है, ఆయన భూమి వైపు చూస్తూ ఉంటాడు. वो पृथ्वी पर देखता रहता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రాత్రి आज के दिन, ఈ రాత్రి इस रात के समय నిజంగా सच में మనము हम విలువ కలిగిన వాళ్ళు. बहुत ही अहमियत रखने वाले लोग ఎన్ని हैं। సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా మన విలువ మారదు. कितने भी परेशानियां, समस्याएं, विपत्तियां, बीमारियां आए, हमारी अहमियत नहीं बदलेगी। 2000 నోటు ఎలా ఉందా ఆ విలువ మారలేదు. 2000 का नोट जैसा भी था उसकी अहमियत कम नहीं हुई। మనం క్రీస్తు రక్తంతో కడగబడ్డ వాళ్ళం కాబట్టి, हम क्रिश्चियन हैं, मसीह के लहू के द्वारा धुले మనం हुए हैं, పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం కాబట్టి, हम पवित्र जीवन जी रहे हैं। इसलिए మన జీవిస్తున్న జీవితం ఒకవేళ ఏదన్నా ఇదిగా ఉండగాని అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది, నేను నిజంగా దేవుడికి యోగ్యంగా లేనేమో, అసలు దేవుడు ఉండాలని అనవద్దు. हमारे जीवन में किसी चीज की भी कमी हो तो ये ना सोचे अरे मेरा जीवन ऐसा हो गया, प्रभु शायद मुझसे प्यार नहीं करता, प्रभु मेरे से दूर है करके मत सोचिए। విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. मोल लेकर खरीदे गए అందుకే हैं। ప్రభు అంటాడు, इसलिए प्रभु कहता है, లోకంలో మీకు శ్రమ, संसार में आपको हाय, అయినా నేను లోకానికి జయించాను, फिर भी मैंने संसार को जीत लिया है, మీరు జయిస్తారు. तुम भी जीत लोगे। రండి ప్రార్థించాలి. आइए प्रार्थना करें। సర్వశక్తిమంతుడు, हे सर्वशक्तिमान, సర్వకృపానిధి, सारी सृष्टि के कृपालु, వందనాలు చెల్లిస్తున్నాను. धन्यवाद करते हैं ఇదిగో నాయన ఈ రోజు आज के दिन నీ प्रभु బిడ్డలను ప్రేమించి, आपने अपने बच्चों से प्यार किया। ఇదిగో నాయన ప్రభువా మమ్మల్ని క్షమించే దేవుడు.